అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్। ఈరోజు మనము ఈజీగా ఇంకొక సింపుల్ డిజైన్ అయితే చేద్దామండి। దీనికోసం కూడా నేను ఈ బీడ్సే యూజ్ చేశానండి। ఓకేనా, మొన్న ఒకటి చేస్తే దానికి ప్రాసెస్ అడిగారు కదా, నేను సింపులే కదా చేసేసుకుంటారు అనుకున్నా, కానీ అర్థం కాలేదు, ప్రాసెస్ పెట్టమని అడిగారు కదా, అందుకని ఇవాళ అయితే వేరేలా అయితే చేశాను, చూద్దాము। కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి। అలాగే టాజిల్స్ వచ్చేసి నేను 90 రౌండ్స్ అయితే తీస్తున్నాను। కొంచెం లావుగా వస్తుంది, కొంచెం పొడవుగా కూడా కట్ చేసుకోండి, ఓకేనా, ఇలా ఓకేనా। ఆ తర్వాత ఇలా డ్రాప్ బీడ్స్ తీసుకున్నాను, ఇంకా ఇట్లాంటి బీడ్స్ కూడా తీసుకున్నాను ఇలా। తర్వాత క్యాప్స్, ఫ్లవర్ క్యాప్స్ కూడా తీసుకున్నాను నేను ఇలా। ఇంతకంటే చిన్నది ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, దీనికి సరిపోను, బాగుంటుంది, ఓకేనా। ఆ తర్వాత ఇంకంతే, బీడ్స్ అయితే అంతవరకే। టాజిల్ ఎలాగో చూద్దాము। శారీ పైన 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోండి, పెట్టుకొని శారీకి అయితే ముడేసేసుకోండి ఇలా। ఆ తర్వాత ఫస్ట్ అయితే క్యాప్ తీసుకోండి, తర్వాత ఈ బీడ్ తీసుకోండి, తర్వాత ఈ బీడ్ తీసుకోండి, తర్వాత డ్రాప్ తీసుకోండి। సారీ, నేను ఇంకొక బీడ్స్ కూడా యూజ్ చేశాను, అవి వచ్చేసి ఇవి చిన్నగా ఉంటే వీటి బదులు మనం రౌండ్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా। ఇలా తీసుకున్న తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకొని టాజల్ తీసుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఇది ఇంకొకటి తీసుకోండి, తీసుకొని ఈ డ్రాప్లో నుంచి నీడిలు పైకి ఇలా కూర్చోండి, క్యాప్ వరకు రావాలి। ఇలా తీసేసుకున్న తర్వాత ఇవి రెండు ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోండి, ఓకేనా। కొంచెం దారం అటు ఇటు సరి చేసుకుంటే మనకి మంచిగా వస్తుంది నీట్గా। అలా వచ్చిన తర్వాత శారీకి కుచ్చి ఒకసారి ఇలా ముడేసేసుకోండి। ఆ తర్వాత ఇప్పుడు శారీకి క్యాప్కి మధ్యలో దారం ఉంటుంది కదా, దానికి ముడేసేసుకోండి, ఓకేనా। అలా ఒక 2-3 ముళ్ళు వేసేసిన తర్వాత నీడిలు మళ్ళీ ఇదే క్యాప్ లోపల నుంచి బీడ్ లోపల నుంచి ఇలా కిందకి తీసుకొని కట్ చేసుకుంటే మనం ఇలా లాగినప్పుడు స్టిఫ్గానూ వస్తుంది, గట్టిగా ఉంటుంది, లూజ్ అవ్వకుండా, ఇంకా మనకి కట్ చేసినట్టుగా కూడా థ్రెడ్ బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది, ఓకేనా। ఫైనల్గా అయితే మనకి టాజిల్ వచ్చేసి ఇలా వస్తుంది, ఓకేనా। పైన క్యాప్ లేకపోయినా సరే చేసుకోవచ్చు, లేదంటే దీనికి సరిపోయే అంత చిన్న క్యాప్ ఉన్నా యూజ్ చేసుకోండి, బాగుంటుంది, ఓకే। ఫైనల్గా ఎలా వచ్చిందో అయితే ఈ డిజైన్ అయితే చూసేద్దాము। ఇంతే అండి, సింపుల్ డిజైను, ఈజీగా ఉంటుంది చేయడానికి, కానీ చూడడానికి మాత్రానికి చాలా గ్రాండ్గా వస్తుంది, ఓకేనా। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి। మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్। ఎవరైనా కొత్తగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్। మరిన్ని మంచి వీడియోస్ కోసం సింపుల్గా ఈజీ వేలో ఉండే మెథడ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి అయితే మీరు చూసేయచ్చు, ఓకేనా। బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।